ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 3 షిఫ్టుల్లో కార్మికులు పనిచేస్తున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం నీటి బురదను తొలగించడం, టీబీఎం యంత్రాన్ని మొక్కలు చేసి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు. శ్రీశైలం సొరంగ మార్గంలో ప్రస్తుతం సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇంతకుముందు ఎవరి అవసరం ఉంటే వాళ్ళని లోపలికి పంపేది, అలా కాకుండా ఈసారి మొత్తం 3 షిఫ్టుల్లో కార్మికులనంతా కూడా డివైడ్ చేశారు. అంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత సింగరేణి కాలరీస్, ఇవన్నీ కూడా మొత్తం ఉన్న అందుబాటులో ఉన్నటువంటి దళాలను 3 షిఫ్ట్లుగా డివైడ్ చేసి 3 షిఫ్ట్ల వారీగా లోపలికి పంపిస్తున్నారు. అయితే సొరంగ మార్గంలో సుమారు 14 కిలోమీటర్ల వరకు కూడా ఈ సహాయ చర్యలను ముమ్మరం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం సొరంగ మార్గ స్వరూపాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మొత్తం ఈ సొరంగ మార్గం యొక్క మొత్తం పొడవు వచ్చేసి 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 14 కిలోమీటర్లో మనకు ఈ ఎంట్రీ అంటే ఇక్కడ నుంచి వాళ్ళు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి సుమారు 10 కిలోమీటర్ల వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు లోకల్ ట్రైన్ వెళ్తుంది. తర్వాత ఇక్కడ నుంచి సుమారు 11 కిలోమీటర్ అంటే 13 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం వాటర్ స్టోరేజ్ అయ్యింది. 12.9 కిలోమీటర్ దగ్గరగా వాటర్ స్టోరేజ్ అయ్యింది. అయితే ఈ పాయింట్ అంటే టీబీఎం బ్రోకెన్ పాయింట్ ఈ ఎంట్రీ పాయింట్ నుంచి 12 కిలోమీటర్ల 12.9 కిలోమీటర్ల పాయింట్లో ఇక్కడ మనకు టీబీఎం మిషన్ అనేది దెబ్బతిని ఉంది. ఆ టీబీఎం మిషన్ ఇక్కడ నుంచి శిథిలాలను అనేటిది బయటికి తరలిస్తున్నారు. దీని తర్వాత సుమారు 100 మీటర్ల వరకు, ఇదో 50 మీటర్లు, ఇదో 50 మీటర్లు, ఈ 100 మీటర్ల వరకు కూడా పూర్తిగా పెద్ద ఎత్తున శిథిలాలు 3-4 అడుగుల వరకు కూడా బురద, నీరు, మట్టి శిథిలాలన్నీ కూడా పేరుకుపోయి ఉన్నాయి. ఇది దాటిన తర్వాత మనకి ఇక్కడికి వస్తే ఈ 40 మీటర్లదే చాలా కీలకమైనటువంటి పాయింట్. ఈ 40 మీటర్ల ప్రాంతంలో అంటే ఈ ప్రాంతంలో టోటల్గా మనకు ఈ విధంగా అంటే ఏటవాలుగా మనకు డెబ్రిస్ అనేది పేరుకుపోయి ఉంది. అంటే సుమారు 5 మీటర్ల వరకు ఈ టన్నల్ డయా వచ్చేసి 9.2 డయా ఉంటుంది. అంటే 9.2 డయా లోపల ఉంటుంది. ఈ 9.2 డయాలో 5 మీటర్ల వరకు డెబ్రిస్ పేరుకుపోయింది. అంటే సుమారు సగం వరకు పేరుకుపోయింది. ఇది కూడా ఏటవాలు క్రమంలో పేరుకుపోయి ఉంటుంది. అయితే ఇక్కడ టీబీఎం బ్రోకెన్ పాయింట్ దగ్గర నుంచి శిథిలాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడి నుంచి ఇక్కడికి తరలిస్తున్నారు. ఇక్కడ వరకు లోకో ట్రైన్ వెళ్తుంది. ఇక్కడ వాటర్ ఉంది. ఈ వాటర్ని మొత్తం పెద్ద పెద్ద పంపులతో మనకి బయటికి పంపించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఈ బ్రోకెన్ పాయింట్ దగ్గర టీబీఎం యొక్క శిథిలాలను తీసేసి బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఈ బురదను కూడా ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు. మనం ఈ దీంతో చూస్తే దీన్ని వ్యాగన్స్ అంటే ఇప్పుడు లోకో ట్రైన్లో వినియోగించేటువంటి వ్యాగన్స్ ఇవి. ఇలాంటి వ్యాగన్స్ని ఆ ట్రైన్కి కడతారు, ట్రైన్కి అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేసి ఇలాంటి వ్యాగన్స్ని లోపలికి పంపిస్తారు. పంపించిన తర్వాత లోపల టీబీఎం మిషన్ల సంబంధించినటువంటి విడి భాగాలు, కత్తిరించినటువంటి భాగాలు, పైపులన్నింటినీ కూడా ఇలాంటి వాటితోటే మనకు బయటికి తిరిగి మళ్ళీ బయటికి పంపిస్తున్నారు. పూడికను కూడా ఇందులోనే వేసి బయటికి పంపించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇక చూస్తే డీవాటరింగ్ కూడా కొనసాగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు మనం వాటర్ డీవాటరింగ్ చేయడానికి ఈ పంపులను కూడా ఎక్కడికక్కడ అంటే ఈ పంపులన్నింటినీ కూడా ఎక్కడ వాటర్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి అరేంజ్ చేసి డీవాటరింగ్ చేయడానికి మనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మనం గమనిస్తే ప్రస్తుతం మనం సొరంగ మార్గం వైపు మనం వెళ్తున్నాం. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ ఇది మనకు సొరంగ మార్గం. ఈ సొరంగ మార్గం లోపలికి వెళ్ళి ఎప్పటికప్పుడు అంటే 3 షిఫ్టుల వారీగా జనాలు వెళ్తున్నారు. ఇప్పటికే ఒక ఇటాచీని పంపించారు. దీంతోపాటు గ్యాస్ కట్టర్లను, అలాగే ప్లాస్మా కట్టర్లను, అల్ట్రా థర్మల్ కట్టర్లను వీటన్నిటిని కూడా లోపలికి పంపడం జరిగింది. ఈ టీబీఎం మిషన్ వద్ద ఈ కట్టర్ల ద్వారా ఎప్పటికప్పుడు స్క్రాప్ను బయటికి తీసుకొచ్చి బయట వేస్తున్నారు. తర్వాత పూడికం తీయడానికి మా ఇటాచీ లాంటివి యూజ్ చేస్తున్నారు. ఒక ఇటాచీ మనకు లోపలికి వెళ్ళింది. ఆ లోపలికి వెళ్ళిన ఇటాచీతో పూడికను తీసివేస్తున్నారు. అలాగే ఇది 10 మీటర్ల డయాతోటి ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువ మొత్తంలో పూడికను బయటికి తీసుకురాని పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళు చిన్న
వాటిని యూజ్ చేస్తున్నారు. అంటే మట్టిని లిఫ్ట్ చేయడానికి చిన్న చిన్నవి ఎక్స్కవేటర్లు యూజ్ చేస్తున్నారు. ఆ ఎక్స్కవేటర్ల ద్వారా చిన్న మొత్తంలో మట్టిని ఎత్తి ఆ లోపలికి పోసేటువంటి అవకాశం ఉంది. అంటే లోపల ఏ అవసరం ఉంటే దానికి అనుగుణంగా యంత్రాలను సిద్ధం చేసుకొని ఆ సిద్ధం చేసుకున్నటువంటి యంత్రాలను లోపలికి పంపించి పనిచేస్తున్నారు. ఎక్కడా కూడా పని మాత్రం ఆగట్లేదు. ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు, సింగరేణి కాలనీస్ వాళ్ళు, రైల్వేస్ వాళ్ళు, తర్వాత బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి నిపుణులు వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. దీంతోపాటు ఎన్జీఆర్ఐ, తర్వాత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రిమోట్ సెన్సింగ్ సంబంధించినటువంటి ఏజెన్సీ కూడా ఒకటి పనిచేస్తోంది. ఈ సొరంగంలో ఏ మట్టి యొక్క నమూనాలు ఏ విధంగా ఉన్నాయి, మట్టి యొక్క పొరలు ఏ విధంగా ఉన్నాయి అనేది నిన్న స్కానింగ్ చేయడం జరిగింది. వాటి రిజల్ట్స్ వస్తే లోపల పరిస్థితి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అంటే యాక్సిడెంట్ స్పాట్ దగ్గర పరిస్థితి ఏంటి, యాక్సిడెంట్ స్పాట్ పోవడానికి మనం ఎలాంటి మట్టి ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి పూడికను కనుక ఒకవేళ కనుక బయటికి తీస్తే మళ్ళీ అది కూలే ప్రమాదం ఉందా లేదా అనేది వాళ్ళు విశ్లేషించనున్నారు. మొత్తానికైతే ఆ 8 మందిని సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మందిని కనిపెట్టడానికి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్క్రాప్ బయటికి పోయిన తర్వాత, పూడిక బయటికి పోయిన తర్వాత ఆ 40 మీటర్ల ప్రధాన అడ్డంకిని దాటుకొని టీబీఎం మిషన్లో చిక్కుకున్న వారి జాడను కనిపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ ఈ టీం అంతా కూడా లోపలికి కూడా వెళ్ళింది. సుమారు ఒక 1/2 కిలోమీటర్ వరకు స్కాన్ చేసేటువంటి యంత్రాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ యంత్రాల ద్వారా వాళ్ళు స్కానింగ్ కూడా నిర్వహించారు. వాటి ఆధారంగా లోపల ఏముంది, ఏం పొరలు ఉన్నాయి, ఏముంది, వాళ్ళు ఒకవేళ మానవుని దేహాలు ఎక్కడ ఉన్నాయా అనేది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. కాబట్టి ఆ రిజల్ట్స్ వస్తే ఇంకా తొందరగా వాళ్ళ జాడ తెలియసేటువంటి అవకాశము మనకు కనిపిస్తుంది. మొత్తంగా సహాయ చర్యలు అయితే ప్రస్తుతానికి ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు కానీ రేపు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన ప్రకారం 2 రోజులలో మొత్తం ఆపరేషన్ కూడా పూర్తి చేస్తామని చెప్పారు. నిన్న ఇంకొక రోజు అటు ఇటు కావచ్చు, అంటే సాంకేతిక కారణాల వల్ల ఇబ్బంది జరగవచ్చు అని అంటున్నారు. అయితే ప్రధానమైనటువంటి అడ్డంకులు మాత్రం మెయిన్ పూడికను తరలించడం ఒక ప్రధానమైన అడ్డంకిగా మారుతుంది. తర్వాత ఎప్పటికప్పుడు టన్నెల్ యొక్క అవశేషాలను తరలించడం కూడా చాలా బరువుగా ఉంటాయి కాబట్టి వాటి అవశేషాలను కూడా తరలించడం కూడా కొంత ఇబ్బందిగా మారుతుందని మనకు తెలుస్తోంది. ఇది సొరంగ మార్గం దగ్గర సహాయ చర్యలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.